హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను వాసంతి, మీ నెల్లూరు అమ్మాయిని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. సో ఈరోజు నేను మీకు ఒక ఫేమస్ స్నాక్ చూపిస్తున్నానండి. అదేంటో కాదండి, మైసూర్ బోండా. ఇది చాలా చాలా స్పెషల్ కదా, కర్ణాటకలోని కానీ, చెన్నైలో కానీ, హైదరాబాద్లో కానీ. సో ఈ స్పెషల్ ఐటమ్ అనేది చాలా ఫేమస్ అనమాట. ఎక్కడ ఏ స్ట్రీట్లో చూసినా కానీ మనకి ఈ ఐటమ్ అనేది దొరుకుతుంది. మన ఆంధ్రాలో కొంచెం తక్కువ అండి ఈ టైప్ ఆఫ్ చేయడం. బట్ ఈరోజు మీకు రెసిపీ చూపిస్తున్నాను. అందుకని ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. సో అప్పుడు నా ఈ వీడియో మీరు మిస్ కారు. ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్ ఆఫ్ మైదాని యాడ్ చేసుకోవాలి. సో ఈ రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి మైదా మనకు. అండ్ ఇందులోకి కొంచెం సాల్ట్ అండ్ ఎ పించ్ ఆఫ్ బేకింగ్ సోడా వేసుకోవాలండి. బికాస్ నేను బేకింగ్ సోడా ఎందుకు తీసుకుంటున్నానంటే, ఇక్కడ నేను ఫ్రెష్ కర్డ్ తీసుకుంటున్నాను, ఫ్రెష్ పెరుగు తీసుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు కానీ పుల్లటి పెరుగు తీసుకుంటే బేకింగ్ సోడా అవసరం ఉండదండి. అండ్ 1 స్పూన్ జీలకర్ర, ఇది మాత్రం స్కిప్ చేయొద్దు. ఇది వేస్తేనే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. సో ఈ 4 ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఇక్కడ. ఇప్పుడు సేమ్ కప్ 1 కప్ ఆఫ్ కర్డ్ యూజ్ చేస్తున్నాం ఇక్కడ. సో నేనైతే ఫ్రెష్ కర్డ్ తీసుకుంటున్నానండి. మీ దగ్గర కానీ పుల్లటి కర్డ్ కానీ ఉంటే అది కూడా వేసుకోండి. అది వేసుకుంటే ఇంకా ఇంకా బాగుంటుంది. సో వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. సో మీకు కానీ కొంచెం థిక్గా ఉంటే మీరు వాటర్ కూడా యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలండి. బోండా బ్యాటర్ ఎలా అయితే ఉండాలో అలా మిక్స్ చేసుకొని దీన్ని మనము 1 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? వన్ అవర్ నానబెట్టిన పిండిని ఉంది కదా, మన ఈ బ్యాటర్ని ఇప్పుడు మనము బోండాలా వేసుకుందామండి. సో ఫస్ట్లీ ఆయిల్ని హీట్ చేసుకొని బోండాలాగా వేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే మనము ఒక్కొక్కటిగా బోండాని వేసుకోవాలి. చిన్న చిన్నగా వేసుకోండి, బికాస్ ఇవి ఎందుకంటే కొంచెం బాగా ఉబ్బుతాయండి. సో చూసారు కదా, వేయగానే పైకి వచ్చాయంటే మనం కలిపిన బ్యాటర్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉందని. ఓకేనా ఫ్రెండ్స్? మనం కొంచెం మరీ గట్టిగా కాకుండా కొంచెం జారుడుగా కలుపుకోవాలి పిండిని. చూసారు కదా ఎంత బాగా పైకి వస్తున్నాయో. అండ్ వన్ థింగ్ ఏంటంటే, మీరు వన్స్ బోండాలు వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో వేసుకొని మాత్రమే కుక్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బోండా వేసుకోండి. అప్పుడు అవి బాగా కుక్ అవుతాయి లోపల కూడా. లేకుంటే అవి ఇన్సైడ్ కుక్ అవ్వవు, పైన మాత్రమే కుక్ అవుతాయండి. సో చాలా ఈజీగా, చాలా సింపుల్గా అయిపోతుంది. మనం 2 సైడ్స్ కూడా వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. సో మీరు కొంచెం చిన్నగా వేస్తే అవి కొంచెం పెద్దగానే అవుతాయి ఫ్రై అయిన తర్వాత. సో బాగా ఫ్రై చేసుకోండి. 2 సైడ్లు కూడా మనము ఫ్రై చేసుకోవాలి. సో ఎలా అయితే చూపిస్తున్నానో అలా ఫ్రై చేసుకోండి. నేను కలిపే వీడియో అది డిలీట్ అయిపోయిందండి. సో సారీ అది మాత్రము. సో బ్యాటర్ అనేది చాలా చాలా కొంచెం లూజ్గా ఉండాలి. మరీ థిక్గా ఉండకూడదు, మరీ లూజ్గా ఉండకూడదు. సో మీడియం, బోండాలకి ఎలా అయితే కలుపుకుంటామో అలానే ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో మనకు 2 సైడ్స్ కూడా చాలా బాగా ఫ్రై అయిపోయాయండి. మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా ఎంత బాగా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయాయో మనకు. సో ఇప్పుడు మనం వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందామండి. దీన్ని మనము ఎలాంటి చట్నీస్తో అయినా సర్వ్ చేసుకోవచ్చు. సో మన మైసూర్ బోండా చాలా రెడీ అయిపోయిందండి. దీన్ని మీరు అల్లం చట్నీతో కానీ, పల్లి చట్నీతో కానీ, కొబ్బరి చట్నీతో కానీ, కారంతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఎమ్మీగా కూడా ఉంటుందండి ఈ రెసిపీ అనేది. ఈజీ అండ్ క్విక్ స్నాక్ మైసూర్ బోండా రెడీ అయిపోయిందండి. చూసారు కదా లోపల కూడా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో. సో మరి ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు నేను వస్తానండి. టేక్ కేర్, సీ యూ ఆల్, బాయ్ బాయ్.